నమస్కారం. వేదికపై ఉన్న మన జెడ్పీ చైర్మన్ గారు ఉప్పలహారిక గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సదస్సు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కళ్యాణ్ గారికి, అలాగే వేదికపై ఉన్న మహిళలందరికీ, అంటే వివిధ హోదాల్లో పార్టీ పదవుల్లో ఉన్న అందరికీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఇలా సమావేశం అయ్యాము అంటే అది కేవలం ఒక జగనన్న మాత్రమే. ఎందుకు అంటే మనం ఏదో ఒక పదవిలో ఖచ్చితంగా జగనన్న 5 ఏళ్ల ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. జగనన్న మహిళలకి ఎంత పెద్దపీట వేసి ఎంత ప్రోత్సహించారు, మహిళల్ని ఎంత ఆధిక్యత ఇచ్చారు అనడానికి మనం నిదర్శనం. ఇంకొకటి ఏంటంటే జగనన్న ఏదైనా మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా చేసి చూపించాలి. మన 5 ఏళ్ల ప్రభుత్వంలో జగనన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అని గర్వంగా ఈ రోజుకి కూడా చెప్పుకుంటూ కాలరగనేస్తున్నారు. మనమైతే చాలా గర్వంగా మా అన్న, మేము మా తమ్ముడు అని చెప్పుకుని, మా కుటుంబ సభ్యులు అని చెప్పుకుని మనం తిరుగుతున్నాం అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుండి కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా ఆ కుటుంబం అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహించారు. దానికి ఉదాహరణ ఏంటంటే అప్పటి వరకు మహిళా ప్రాధాన్యత అంతగా లేదు. అప్పుడు ఒక హోమ్ మినిస్టర్గా ఒక మహిళని రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక జగనన్న మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 50%, అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వని చెప్పి ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ 50% కంటే ఎక్కువ ప్రాధాన్యత మనకిచ్చి మనకి అన్ని విధాల పదవులు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున మనం ఇప్పుడు ఏదైతే కష్టాల్లో జగనన్నకి తోడుగా ఉండి జగన్లో మా అడుగులు వేస్తూ ఉన్నామో ఒక శక్తిలాగా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మోసం చేసి దగా చేసి ఏదైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ తిప్పికొట్టాలి. అది ఒక మహిళలుగా మనకున్న బాధ్యత. మన నియోజకవర్గాల్లో మనం అందరం ఒక శక్తిలా పనిచేస్తేనే మన నాయకుల్ని మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటేనే జగన్ సీఎం అవ్వగలరు. అంటే మనం ఇప్పటి వరకు పదవులు అందుకున్నాం, పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే టైం వచ్చింది మనకి. ఎందుకు అంటే పార్టీకి కష్టకాలంలో ఎవరైతే అండగా ఉండి పనిచేసి ముందు తీసుకెళ్తారో ఖచ్చితంగా జగనన్న వాళ్ళని పైకి తీసుకొస్తారు, ప్రోత్సహిస్తారు. జగనన్న మనకు అండగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు జగనన్నకు అండగా ఉండాలి. ఖచ్చితంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. టీడీపీ గవర్నమెంట్ ఏదైతే పథకాలు ఇస్తామని చెప్పి వచ్చారో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలన్నీ కూడా వణుకుపోతూ ఉంటే మనకి కరోనా వచ్చిందన్న విషయం కూడా తెలియనట్టుగా పరిపాలన అందించారు. అవునే కదా? కానీ ఇప్పుడు యుద్ధం అంటే అమెరికా యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్కి అమెరికాకి ఇక్కడ మనకి గ్యాస్ కొరతంట, అంటే బ్లాక్లో 2000 పైన అమ్ముతున్నారు. అవునా కదా? మహిళలుగా మనం ఎదుర్కొంటున్నామా లేదా? కట్టెలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గ్రామాల్లో అయితే కట్టెలు వెతుక్కుంటాం. మరి పట్టణాల్లో ఏం చేస్తారు? జాబ్ హోల్డర్స్ ఉన్నారు. పట్టణాల్లో ఎలా ఉంటుంది? పట్టణాల్లో ఉన్న ప్రజలు ఏం చేశారు? జగన్ ఏం చేశాడు? మీ అందరికి ఉచితంగా పనిచేస్తున్నాడు, మాకు లబ్ధి ఏమీ లేదు అని చెప్పి జగన్ వ్యతిరేకంగా చేశారు. కానీ జగన్ ఏంటో చూపించడానికి ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం ప్రజల్లోకి మెండుగా తీసుకెళ్ళాలి. అప్పుడే మన పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా మనం అందరం ఫైట్ చేద్దాం. మనకేంటంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా జగనన్న మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అనడానికి నిదర్శనం